హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఇవాళ మనం ఏఎంబి మాల్కి వచ్చామండి. శరత్ సిటీ మాల్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుంది. నా ఫేవరెట్ కాఫీ ల్యాబ్కి వచ్చేసినాను. మీలో ఎంతమందికి ఇది తెలుసు అనేది నాకైతే డౌటే. నేనే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఎంతమందికి ఇది తెలుసు, ఆల్రెడీ విజిట్ చేశాము అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. లోపల చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి. వచ్చేయండి, చాలా థింగ్స్ చూపిస్తాం మీకు ఇవాళ. ఇక్కడ నుంచి అండి మనం ఇంట్లో వాడుకునే కాఫీ ఎక్విప్మెంట్ మొత్తం ఎన్నో రకాలు. మనకి జస్ట్ నాకు తెలిసి ఇన్స్టెంట్ కాఫీ తెలుసు, ఫిల్టర్ కాఫీ తెలుసు మనలో చాలామందికి. సో కానీ ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ కాఫీ మేకింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఇదైతే ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ మేకర్ అంట. సో ఇది ఇలా ఉంటుంది. తర్వాత దీని వాడకం ఏంటి, ఎలా చేయాలి కాఫీ, అక్కడ నా లెఫ్ట్ సైడ్లో ఉంది మేకింగ్ ప్రొసీజర్ అంతా కూడా, అక్కడ చూపిస్తాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది కూడా ఇంట్లో వాడుకునే కెటిలే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇదేమో కాఫీ గింజలు వేసి గ్రైండింగ్ చేయడానికి వాడే మిషన్ అంట. చెస్ట్నట్ అని రాశారు. ఇదైతే కంప్లీట్ క్యాపుచినో అలాంటి బ్రాండెడ్ కాఫీస్ చేసే కాఫీ మేకర్. అండ్ దెన్ ఇదైతే ఏమండి, ఇదైతే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉంది. మనం ఇంట్లో అయితే ఫిల్టర్ కాఫీలో కాఫీ పౌడర్ వేసేసి హాట్ బాయిలింగ్ వాటర్ వేస్తే మనకు డికాషన్ వస్తుంది కదా. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఈ చిన్ని కప్లో ఇక్కడ కాఫీ పౌడర్ వేస్తారంట. అండ్ పైన కోల్డ్ వాటర్ వేస్తే ఒక్కొక్క డ్రాప్ ఇందులో పడి ఇక్కడ మనకి బ్రూయింగ్ అనేది జరిగి ఇక్కడ కలెక్ట్ అవుతుందంట. సో నాకు తెలియదండి కోల్డ్ వాటర్తో కూడా ఇలా వస్తుందని, ఫస్ట్ టైం విన్నా నేను. మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. అండ్ దెన్ ఇదిగోండి, ఇదేమో మన ఫిల్టర్లో ఫస్ట్ భాగంలో మనం పౌడర్ వేసేసేసి పైన ఎలా అయితే పెడతామో ప్రెషర్ కోసం కింద నుంచి డెకాషన్ రావడానికి, సో అలాంటి టూల్ అంట. తర్వాత ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ బుజ్జిది. మా నాన్నమ్మ అమ్మమ్మల టైం నుంచి కూడా ఇది వాడేవాళ్ళు. సో ఇది కానీ ఇక్కడ ఒకటి గమనించానండి, మేడ్ ఇన్ ఇటలీ అంట. సో అక్కడి బామ్మలు కూడా ఇదే వాడారో ఏంటో మరి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది చిన్న చిన్న కాఫీ మినరల్స్ కాఫీ ల్యాబ్. ఇదిగోండి, ఇది ఇవన్నీ కూడా సేల్ అండి. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుని యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ ఎట్ యువర్ హోమ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి, ఇది కూడా అంతే, సర్వింగ్ థింగ్స్ డెకాక్షన్ తోటి. ఇది కూడా వన్ ఆఫ్ ద కాఫీ మేకర్. ఇది వన్ ఆఫ్ ద కాఫీ మేకర్. సో డిఫరెంట్ ఇన్ని టైప్స్ ఆఫ్ కాఫీ మేకర్స్ మీరు ఎప్పుడు చూసుకుంటారు ష్యూర్గా, అందుకే మీకు ఇవాళ చూపిస్తున్నాను. ఇదైతే సర్వింగ్ పర్పసే గైస్. ఇది వన్ టైప్ ఆఫ్ సర్వింగ్ థింగ్, ఇది వన్ టైప్ ఆఫ్ సర్వింగ్ థింగ్. అండ్ ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఇక్కడ పైనుండి ఇది పెట్టేసి, ఐ మీన్ ఇలాంటివి పెట్టేసేసి ఇక్కడ నుంచి ఇలా వస్తాయంట. ఇక్కడ ఐస్ పెడతారంటండి, ఐస్ క్యూబ్ లాంటిది. కాఫీ ఇక్కడ పడి ఇక్కడ కలెక్ట్ అయిన తర్వాత దే విల్ టేక్. చల్లగా వద్దు అనుకుంటే ఇది రిమూవ్ చేసేసి డైరెక్ట్ హాట్ది ఇలా కలెక్ట్ చేసుకుని ఈ డెకాక్షన్ని వాడుకోవచ్చు. డైరెక్ట్గా సిప్ చేయొచ్చు, లేదంటే మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసుకుని మన స్టైల్లో తాగొచ్చు. అండ్ దెన్ ఇవన్నీ కూడా ఫర్ సేల్ అండి. ఇక్కడ చక్కగా ప్రైజెస్ రాసి పెట్టారు. మోకా పాట్స్ అంటారంట వీటిల్ని. కావాలి అంటే చక్కగా కొనుక్కుని వెళ్ళిపోవచ్చు. కాఫీ పిచ్చి బాగా పీక్స్లో ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి అనమాట. రకరకాల ఎక్విప్మెంట్స్, రకరకాల మేకింగ్ స్టఫ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కాఫీ మేకింగ్లో భాగం అనమాట. ఓకే, అండ్ దెన్ ఇదిగోండి చిన్న బుజ్జి కెట్టెల్ ఉంది. అండ్ దెన్ ఇవన్నీ కూడా సర్వింగ్. ఇదిగోండి బుజ్జి కప్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాఫీ అలవాట్లేదు, మేము చాలా గుడ్ బాయ్స్, మేము కాంప్లైన్ బాయ్స్, బూస్ట్ బాయ్స్, లేకపోతే నేను బూస్ట్ గర్ల్ని అనేవాళ్ళు కూడా కాఫీ తాగేస్తారు. అంత బాగుంది ఇవన్నీ. ఇది చూడండి, ఈ సర్వింగ్ది ఇదేదో జ్యూస్ గ్లాస్లో ఉంది, కాఫీ గ్లాస్ అని చెప్తున్నారు. అండ్ ఐ థింక్ ఈ సెక్షన్ క్లియర్ అయిపోయింది మనకి. అసలు ఇది చూడండి, హ్యాండ్ మేడ్ కాఫీ కప్స్ అంట. నాలాంటి దానికైతే కాఫీ బాగా పిచ్చిన వాళ్ళకైతే ఈ మాత్రం కాఫీ పడాల్సిందే రోజులో. పొద్దునైతే ఇంత కాఫీ తాగేస్తాను నేను. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ కప్స్ చూసారా, హ్యాండ్ మేడ్ అన్నీ. మీకు ఇవి కావాలి అంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చండి. ఏఎంబి మాల్ సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది, బై ద వే, ఇందాక అడ్రస్ చెప్పినట్లేను. ఇది చూడండి, ఇది కూడా అంతే, పైనుంచి ఇలా డెకాషన్ ఇక్కడ కలెక్ట్ అయ్యే ఇదనమాట. ఇది కూడా బాగుంది కదా, సెరమిక్ థింగ్స్ కంప్లీట్లీ. ఈ కప్ కూడా క్రేజీగా ఉంది, మంచి బీచ్ కలర్, నా డ్రెస్కి మ్యాచింగ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంక ఇవన్నీ కూడా రకరకాల థింగ్స్ గైస్. ఇదిగోండి, ఇది చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలండి, అసలు కాఫీ బీన్స్లో ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా అని ఈరోజే నాకు తెలిసింది. కాఫీ అంటే మామూలుగా బిట్టర్గా ఉంటుంది, కాఫీ ఫ్లేవర్ మాకు తెలియదా ఏంటి అనుకుంటారు కదా. కాదండి, కాఫీ బీన్స్ పెరిగే ప్లేస్, అది తయారీ విధానం, అలాగే బ్రూయింగ్ వరకు కూడా చూస్తే చాలా ఫ్లేవర్స్ ఒక చిన్న కాఫీ గింజ నుంచి మనకు వస్తుందంట. సో ఇది చాక్లెట్ నట్స్ అండి. అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా బేసిక్ కాఫీ బీన్సే, వితౌట్ ఎనీ ఫ్లేవర్స్. అంటే అసలు ఏమి బయట నుండి ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా చెప్పారు ఆయన. సో ఇదైతే చాక్లెట్ నట్స్.
ప్యూర్గా చక్కగా ఆర్గానిక్ వాష్ చేసి పెట్టారు. ఇది కావాలి అంటే తీసుకెళ్ళొచ్చు. ఇది బీన్సేనండి, చక్కగా ముత్యాల్లా తగులుతున్నాయి చేతికి. సో కావాలంటే ఇది తీసుకోవచ్చు. అండ్ దెన్ ఇంక ఇవన్నీ ఫ్లేవర్స్ అండి. ఇది సేమ్. ఇక్కడ చూడండి, బ్లాసమ్ వాష్డ్, రెడ్ ఫ్రూట్ న్యాచురల్స్. సో అలా రకరకాల ఫ్లేవర్స్, ఏదంటే అది మనం తీసుకుని వెళ్ళొచ్చు కావాలి అనుకుంటే. అంటే ఇంట్లో మనకి గ్రైండర్ ఉంది, వీ కెన్ డూ బై అవర్ ఓన్ అంటే ఇట్లా గింజల్లాగా తీసుకెళ్ళొచ్చు, లేదంటే పౌడర్డ్ కాఫీ కూడా అవైలబుల్గా ఉంది. ఏమండో ఈ కప్స్ ఇంకా అయిపోలేదు. ఇది చూసారా, ఈ బుజ్జి పిట్ట ఇంకా మార్నింగ్ అయిపోయింది, నిద్ర లెగవండి, కాఫీ తాగండి అని చెప్తున్నట్టుంది సింబాలిక్గా. చాలా క్యూట్గా ఉంది ఇది. ఇదిగోండి, ఇది చూసారా, స్టార్. కాఫీ మార్నింగే తాగాల ఏంటి, నైట్ కూడా తాగొచ్చు అన్నట్టుంది కప్పు. అసలు ఈ కప్స్ అయితే క్రేజీగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఫర్ సేల్, కావాలంటే కొనుక్కోవచ్చు. అది ఇది చూసారా, అసలు ఎక్కడన్నా చూసారా ఇలా ఊళ్ళతో చేసిన కాఫీ కప్స్, క్యూట్గా ఉన్నాయి కదా. నాట్ ఓన్లీ ఆరెంజ్, వీ హ్యావ్ బ్లూ ఆల్సో. జస్ట్ షో పీసెస్ అనమాట, జస్ట్ అలా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద. సో అదండి, ఇప్పుడు మీకు ఇప్పటికైతే బేసిక్ ఎంట్రీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ మేకింగ్ కూడా ఉంది. అండ్ కాఫీ ల్యాబ్ అండి, వీళ్ళది రీటైల్ అవుట్లెట్ ఉంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్ పర్పసెస్కి, ఈవెంట్స్కి, డిస్కస్ చేయాలి, ఏమన్నా కాఫీ టేస్టింగ్ ఉంటుందంట. చాలా ప్లేసెస్ నుంచి తీసుకొచ్చిన బీన్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రాసెస్ అవుతాయంటండి. సో ఎలా చేస్తారు ఏంటి, మనం కూడా ఇవాళ టేస్ట్ చూద్దాము. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేసేయండి. ఏమండో ఈ ల్యాబ్ ఓనర్ ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ తయారు చేసి ఇచ్చారంట ఈ కప్స్ అన్నీ కూడా. కపుల్ ఆఫ్ పాటర్స్ అని బోయిన్పల్లిలో చేస్తారంట. చాలా అమేజింగ్ వర్క్ అండి బాబు, హ్యాండ్ మేడ్ కప్స్. ఇంత అందంగా, ఇంత యూనిక్గా నేనైతే ఎక్కడ చూడలేదు. నార్మల్గా చూస్తాము సైజెస్ అండ్ డిజైన్స్, కానీ ఇవైతే చాలా సూపర్ క్యూట్గా ఉన్నాయి. కాఫీ తాగితే వచ్చే కిక్ వేరు, కాఫీ తాగే కప్ అందంగా ఉంటే ఆ కిక్ డబుల్ అవుతుంది, అవునా? ఏమండి, ఇప్పుడు దాకా ఇదంతా చూసేసారు కదా, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది జస్ట్ ట్రైలరేనండి. అసలు సినిమా ఇప్పుడే ఉంది, చూపిస్తాను చూసేయండి. ఇక్కడ బేసిక్గా మనం డిస్కస్ చేసిన కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏంటిది, ఇదిగోండి, నైవో కాఫీ కంపెనీ ఎస్ప్రెసో రోస్ట్ అంట. సో అసలు ఈ గింజలు అసలు ఈ కలర్లో ఎప్పుడన్నా చూసారా? నాకు తెలిసి నేను పుట్టాక బ్రౌన్ కలర్లో మాత్రమే చూశాను కాఫీ గింజల్ని. సీరియస్, డిడ్ యూ ఎవర్ సీ బీమ్స్? నాయ్ చూడండి, కాఫీ గింజలు ఇలా ఉన్నాయి, ఏదో చిన్న బఠానీ గింజల్లా ఉన్నాయి అన్నమాట కలరు. అండ్ ఇదిగోండి, ఇది కూడా ఇదొక డిఫరెంట్ ఫ్లేవర్. ఈ కాఫీ సీడ్స్ కూడా చూడండి ఎలా లైట్ కలర్లో ఉన్నాయో. సో మనకు తెలిసిన కాఫీ ప్రపంచం ఎంత ఉందో చూడండి. మనకు తెలిసింది ఇంతే అనమాట, తెలవాల్సింది అంతా. అండ్ దెన్ ఇదిగోండి, ఇదేంటో బ్లూ టీ అంట, జాస్మిన్ ఫ్లవర్. మల్లెపూలు ఇష్టం ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళందరికీ ఇష్టం, పెట్టుకోవడం కాదండి, తాగడం ఇష్టం ఉండేవాళ్ళు ఇది కొనుక్కోండి. అండ్ ద కింగ్ ఆఫ్ ఘాట్స్. అసలు ఎప్పుడైనా చూసారా ఇన్ని ఫ్లేవర్స్? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదిగోండి, కాఫీ బీన్స్, అన్ని కాఫీ బీన్సే రకరకాలు. సో కమింగ్ టు ద మెషిన్స్ చూపిస్తాను. మరి ఒట్టి గింజలతో అయితే కాఫీ రెడీ అవ్వదు కదా, చక్కగా గింజలన్నీ ఇందులో పోసి ఇలా ఇది ఉన్నట్లు ద కింగ్ అనమాట, మదర్ ఆఫ్ మెషిన్స్. ఇక్కడ ఇదే పెద్దగా ఉంది, జంబోగా. సో ఇక్కడంతా మేకింగ్ అంతా అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ పౌడర్ వచ్చేస్తుంది సాఫ్ట్గా. ఇది ఒక బుజ్జిది, బేబీస్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మెషిన్, ఇది వన్ ఆఫ్ ద మెషిన్. ఇక్కడ బ్రూయింగ్ అనేది అవుతుంది. దిస్ ఇస్ ఫర్ బ్రూయింగ్ కదండి. యా అది ఎస్ప్రెసో మెషిన్ అంటండి. ఇక్కడ బ్రూయింగ్ ఆఫ్ ద కాఫీ జరుగుతుంది. సో బేసిక్గా ఇది ఈ సెక్షన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆఫ్టర్ దాట్ కమ్ దిస్ సైడ్. యువర్ నేమ్ అండి? తరుష్. ఓకే. అండ్ మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని చూడాలండి, ద ఓనర్ ఆఫ్ కాఫీ ల్యాబ్, తరుష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అడగంగానే పాపం రండి మేడం తీసుకోండి అని అన్నారు. వెరీ నైస్ ఆఫ్ హిమ్. సో ఈ రోజుల్లో అయితే నో మాది చాలా ప్రైవసీ, మేము అలా చూపించమంటారు. బట్ లక్కీలీ హీ సెడ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడండి ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈవెంట్స్కి యూజ్ చేస్తారంట, కాఫీ టేస్టింగ్కి, కాఫీ బ్రూయింగ్ అండ్ కాఫీ మేకింగ్కి. ఇక్కడ మిక్సింగ్ అనేది జరుగుతుంది. ఫైనల్గా అక్కడ ఇంటర్వెల్ దాకా చెప్పాను మీకు, ఇది ఆఫ్టర్ ఇంటర్వెల్ అనమాట. సో ఇక్కడ మిక్సింగ్ అనేది జరుగుతుంది, టేస్టింగ్ అనేది జరుగుతుంది, వితౌట్ మిల్క్, విత్ మిల్క్, అలా రకరకాల ఫ్లేవర్స్ తోటి ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే కూర్చుని టేస్ట్ చేస్తారు. అంతేకాదండి, దిస్ కంప్లీట్ యూనిట్ ఇది ట్రైనింగ్ పర్పస్కి కూడా వాడతారంట. ఎవరైతే కింద ఉన్న రీటైల్ షాప్లో వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని అక్కడ దే విల్ గో అండ్ వర్క్. అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, అది కూడా చూపిస్తాం మీకు.
అంతేకాదండి, అరుష్ గారు కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా చేస్తారంట. కొత్తగా కెఫేస్ పెట్టాలి అనుకున్నా, ఆల్రెడీ మాకు కెఫే ఉంది, మాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళకి ఇంత అయితే తెలియకపోవచ్చు అండి. ష్యూర్గా ఇన్నోవేటివ్ మెథడ్స్లో కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో ట్రైనింగ్ ఇస్తారంటండి. లేదంటే బరిస్టాస్ ఉంటాయి కదా, కాఫీ షాప్స్ వెరీ ఫేమస్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట. ఇంకా 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 నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా డెప్త్ ఉందండి బాబు. ఇంతే ఉంటుంది అనుకుంటాం కాఫీ అంటే, కాదు కాదు, చాలా ఉంది. సో అంతేకాదు, హోమ్ బ్రూవర్స్కి అంటే ఇంట్లోనే యూనిక్గా కాఫీ ప్రిపేర్ చేసుకోవాలి, నాలాంటి పిచ్చాళ్ళు చాలామంది ఉంటారు, కాఫీ అంటే ఇంకా ఎస్ వీ వాంట్ ఇట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే లాగా, అలాంటి హోమ్ మేకర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తారండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఐ విల్ షేర్ ద ప్లేస్ లింక్ అండ్ లొకేషన్. మీరు ఇక్కడికి వచ్చి ఆయన కలిసి మాట్లాడొచ్చు, సరేనా? ఏమంటే టేస్టింగ్కి వెళ్లే ముందు ఒక చిన్నది అస్సలు మిస్ అవ్వకూడదు. మీరు ఒకసారి చాట్ చూడండి, మీకు ఏమర్థమైంది. నేనైతే రాగానే ఫస్ట్ ఈ కాఫీ ల్యాబ్ చూశాను, తర్వాత ఈ ఎర్తీ హర్బ్, ఫ్రూట్, స్వీట్ అండ్ షుగరీ. నేనేమనుకున్నానంటే బేసిక్ కాఫీ బీన్స్లో ఈ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తారు అనుకున్నా, జనరల్గా బయట జరిగేది అదే కాబట్టి. కానీ అది కాదండి. ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడున్న ఫ్లేవర్స్ చూడండి ఒకసారి మీరు. కమిన్, క్యూమిన్, నట్మెగ్, జింజర్, కొరియాండర్, సినమన్, ఇవన్నీ కూడా బిర్యానీలో వేసే స్పైసెస్. ఇవన్నీ కూడా మార్నింగ్ మనం తినే బ్రేక్ఫాస్ట్ సీరియల్స్. అండ్ ఇక్కడంతా ఫ్రూట్స్ కవర్ అయిపోయినాయి కంప్లీట్గా. ఈ లైన్ అంతా ఫ్రూట్స్ అండి బాబు, ప్రపంచంలో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి అనమాట. ఆ లైన్ అంతా కూడా చూడండి, అదంతా వెజిటబుల్ జోన్, క్యారెట్, మష్రూమ్, అవన్నీ. సో ఇవన్నీ కూడా మనం కాఫీ బీన్స్లో కలపడం కాదు, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కాఫీ బీన్సే ఆ ఫ్లేవర్స్తో ఉన్నాయి. ఎందుకు చెప్పాను కదా ఇందాక, కాఫీ బీన్ మెయిన్ సీడ్, పెరిగిన వాతావరణం, ప్రదేశము, బ్రూవింగ్ మెథడ్స్ని బట్టి ప్రతి ఒక్క కాఫీ గింజకి ఇక్కడున్న టేస్ట్లు అన్నీ కూడా ఒక్కొక్క గింజకి ఒక్కొక్క టేస్ట్ షూర్గా న్యాచురల్గానే వస్తుందంట. అది చాలా యూనిక్ థింగ్ ఇక్కడ. నైస్ కదా, ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. What we'll do now, you tell me what you want to do first. I'll make 4 coffees. You can choose which one you want me to do first. Okay. First we'll do, one is a pour over. Okay. Right, which we'll be doing with this thing. We have a carafe. Okay. We have a dripper. Okay. This will be making a handmade black coffee. Okay. Right. So this is one which we will do. The other one we will do an espresso, which we'll do on the back. We'll do one more brewed black coffee with this. Right? Okay. With all different flavors, no? We'll do different coffees. Okay. Yes. Okay. We'll get to taste different things. Yeah, okay. Right now. So we'll do one of that. One of this, one is espresso. You want to do a French press? You want to do a French press or you want to do this AeroPress? Anything, which one? Which one you would like to see? Which one do you want to make something which people will buy at home more easily? Yes. Then we do French press. Yeah. That is more easy Yeah. for people to. సో బేసిక్గా 4 టైప్స్ ఆఫ్ కాఫీ మేకింగ్ చూపిస్తాను అంటున్నారండి. 2 అయితే బ్లాక్ కాఫీస్, ఇక్కడ ఒకటి ఎస్ప్రెసో, వెనకాల ఇందాక మెషిన్స్ చూపించాను కదా. ఇంకొకటేమో ఫ్రెంచ్ ప్రెస్ అంట, అది ఈజీగా మనం కొనుక్కుని వెళ్ళి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి. మీకు ఇది నచ్చితే మీరు కొనుక్కోవచ్చు, అందుకని నేను ఆ 4th మెథడ్ నన్నే చూస్ చేసుకోమన్నారు, ఇది చేయమని అడిగానండి. దీన్ని ఫ్రెంచ్ ప్రెస్ అంటారు, ఇందులో చేయొచ్చు. So let's make 1 or 2 coffees. Okay. So I've got 4 coffees. Should I just display it like Okay, that? 4 flavors. 4 different coffees. Okay. Yeah. So we'll keep this here. We'll keep this here. This one here only. Okay. Where do you want? Should I keep it here? Yeah, nice. We'll show those. ఏమండో ఈ మొత్తం 4 ఫ్లేవర్స్, ఈ 4 టేస్ట్ చేయబోతున్నాం అనమాట. ఒక లుక్ వేసేయండి మీరు కూడా. చాలో లెట్స్ స్టార్ట్. కాఫీ అంటేనే ఒక వైబ్రేషన్, ఒక ఎమోషన్. మా మమ్మీతో అంటూ ఉండే, నువ్వు నాకు పెద్ద కోట్ల ఆస్తులు ఇవ్వకపోయినా ఒక పిచ్చి కాఫీ హ్యాబిట్, పిచ్చి అనకూడదండి, సారీ, ఒక మంచి కాఫీ హ్యాబిట్ అలవాటు చేసావు అని చెప్పి రోజు నవ్వుతారు ఆవిడ. మార్నింగ్ కాఫీ ఇచ్చేసి నాకు పొద్దున్నే, నీకు ఇప్పుడు 40+, నేను ఇన్ని పుట్టినప్పటి నుంచి కాఫీ ఇస్తున్నాను, ఇన్ ద సెన్స్ కాఫీ తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ నుండి ఇస్తున్నాను, అది ఇది అని చెప్పి. కానీ అదొక మెమరీ, ఒక ఎమోషన్ అండి. ఆ అమ్మతో కాఫీ తీసుకోవడం పొద్దున్నే లెగవంగానే, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. కాఫీ ఒక లెవెల్ అయితే అది నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఒక వేయింగ్ మెషిన్ ఉందండి, ఒక బుజ్జి గ్లాస్ పెట్టారు, అందమైంది, అందులో బీన్స్ వేశారనమాట. సో ఇది వెయిట్ చూసారా అండి? ఐ మీన్ ఎనీ? Yes, we're doing 15 grams now. ఓకే, ఒక 15 grams ఆఫ్ బీన్స్ వేశారు ఇందులో. Yes. Now we'll grind it. ఓకే. Yeah, I'll grind it for you. ఓకే, దాన్ని ఇప్పుడు గ్రైండింగ్ చేస్తున్నారు. You want to take a clip or you're taking it from there? Yeah, you're covering it. All right. This is a ground coffee. Oh, I know.
లవ్లీ, ఇట్స్ టూ గుడ్. అసలు ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుందండి, కేకలాగా ఉంది అసలు. చాలా బాగుంది, మంచి ఫ్రాగ్రెన్స్, కాఫీ ఫ్రాగ్రెన్స్. ఓకే, ఇది ఆల్రెడీ హాట్ వాటర్. Just cold water. Yeah, we're heating it up now. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసి దీన్ని వేడి చేస్తున్నారు అనమాట. పౌడర్ అయితే రెడీ చేసుకున్నాము. ఒక 15 grams ఆఫ్ గింజలు తీసుకుని. So we're using a filter paper. ఓకే So this is what's going to filter the coffee. ఓకే. So we're just going to add it here, and we'll pour some water. We'll wait. Okay. So basically the point is we're going to add coffee and then water. Pour water over it, and we'll extract the flavor of the coffee రైట్, into the carafe here. జస్ట్ లైక్ ఫిల్టర్ కాఫీ. Just like a drip, yeah, like a filter drip. But we'll be pouring it's not very fine powder. Okay. So if you see the powder, No, I know. it's not very fine. So you can pick it up. You can pick it up and feel it. ఏమండో ఇది పెద్దగా కాటుకలాగా ఉండదండి, అలా ఉంటే మామూలుగా కూడా మనకి దిగదు డెకాషన్. ఇది కొంచెం బరకగా ఉండాలన్నమాట. సో యూ కెన్ ఫీల్ ఇట్ అంటున్నారు, కనిపిస్తుంది కళ్ళకి, రవ్వలాగా ఉండాలి బేసిక్గా. సో అదైతే ఈజీగా దిగుతుంది. పైన ఒక పేపర్ పెట్టారు, ఫిల్టర్ పేపర్, అక్కడ కాఫీ పౌడర్ వేసి పైనుంచి హాట్ వాటర్ వేస్తారు. You can also talk about the coffee. So this comes from one farm, Caradican Estate, Oh. and the producer is she is the producer. Oh. So she is the lady who runs the coffee farm. Oh, Yes. okay, okay, nice, nice. Arabica. So anytime a lady runs the farm, on the back they have a drawing of made of her. Oh, okay, okay. Coffee verse. Okay. ఏమండో ఇప్పుడు మనం వాడాం కదా గింజలు, అది ఈవిడ ఓనర్ అంట ఆ కాఫీ ఫామ్కి. సో అక్కడి నుంచి వచ్చిన సీడ్స్ అనమాట ఇవి. ఒక లేడీ రన్ చేస్తుంది, ప్రౌడ్ ఆఫ్ హర్. కాఫీ వర్స్ అని ఉంది చక్కగా, దీని మీద ఉంది. అలాగే ఇదిగోండి ఆవిడ రియల్ పిక్చర్, నైస్. అండ్ ఇదండి కెరడికన్ ఎస్టేట్స్ నుంచి వచ్చినాయి ఈ కాఫీ సీడ్స్. So now what I'll do is I'm just going to rinse out the paper. Okay. We're going to just wet the paper. ఓకే, ఫస్ట్ పేపర్ని తడుపుకోవాలంటున్నారండి. కొంచెం వాటర్ వేసేసి దాన్ని కొంచెం తడపాలంట. So we're getting rid of the paper taste and also okay. preheating the glass. ఓకే ఓకే, ఫైన్. ఆ పేపర్కి ఉన్న న్యాచురల్ టేస్ట్ని మైనస్ చేస్తారు ఇప్పుడు, తర్వాత దాన్ని వాడతారనమాట. సో ఆ వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు డెకాషన్ ప్రిపేర్ చేసుకుంటారు. We'll put the coffee in here. ఓకే, పడిందండి, రంగు పడింది ఫిల్టర్ పేపర్ మీద. సర్ఫ్ ఎక్సెల్ యాడ్లో లాగా మంచి తెల్లగా ఉన్న దాని మీద ఆ కాఫీ పౌడర్ వేస్తారు, బ్రౌన్ కలర్ది. Leave it open only. So we'll pour water. I'm going to pour it in 5 pours. ఓకే. So I have 15 grams of coffee, so I'm pouring 45 grams of water. ఓ ఏమండో ఇవి విన్నారా, 15 grams ఆఫ్ కాఫీ పౌడర్కి 45 grams ఆఫ్ వాటర్ వేయాలంట. అది కరెక్ట్ రేషియో. We do that 5 times. అలా 5 సార్లు, ఒకటేసారి బడబడా అలా పోస్తే దిగదండి, స్లోగా అలా ఒక 5 times వేయాలంట. ఫాస్ట్గానే వస్తుంది యాక్చువల్లీ. So every 30 seconds I'll pour another 45 grams. ఓకే, ఇక్కడ ఇది వేయింగ్ మిషనే కాదండి, కింద టైం కూడా చెప్తోంది. ఒక 30 seconds అయిన వెంటనే మళ్ళీ చెప్తోంది అనమాట, ఇంకా నెక్స్ట్ డోస్ వెయ్యి అని చెప్పి. సో సెకండ్ సెట్ ఆఫ్ 45 grams వేస్తున్నారు. భలే కలర్ఫుల్గా, భలే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది, బయటకు వస్తుంది ఫ్రాగ్రెన్స్. Hi. ఆ పైన పొగలు వస్తున్నాయి చక్కగా, ఏదో యాడ్స్లో లాగా. మామూలుగా ఇంట్లో ఫిల్టర్లో పోసింది అయితే ఇంత ఫాస్ట్గా దిగదండి, చుక్క 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 అలా స్లోగా వస్తుంది, ఇంకొంచెం థిక్గా వస్తుంది. బట్ ఇది అంత థిక్గా లేదు కానీ కొంచెం ఫాస్ట్గానే బ్రూ అయిపోతుంది, కిందకు వచ్చేస్తుంది కలెక్షన్ అంతా.
Yeah, so this is a drinkable black coffee. Yeah. There's not a Drinkable. decoction. Exactly. Yeah, a decoction will be used, can use with milk. అయితే డిఫరెన్స్ చెప్పారండి. ఇది డెకాక్షన్ కాదండి, మీరు ఇంట్లో చేసేది మిల్క్ తో కలుపుకుని కాఫీ చేసుకుంటారు. ఇది డ్రింకబుల్ బ్లాక్ కాఫీ అంట. సో అలా తాగేయడానికి అనమాట, అందుకే అలా ఉంది. సో 4th time we are doing, right? The 5th time now. ఓకే, Last ఇంకా one. 5వ సారి ముచ్చటగా 5 సార్లు చేసేస్తే అయిపోతుంది మనం తీసుకున్న 15 grams ఆఫ్ పౌడర్కి. నైస్. Go, enjoy. iPhone user ही है. Oh, okay, enjoy. కోక్ అండ్ పెప్సీలో ఉంది కదా, We get some అసలు glasses. దాంతో కంపేర్ చేయకూడదేమో కాఫీ. You called? ఆయన అలా They were ఏమండి, ఎలా recording ఉందంటే మా అందరి They were కళ్ళు అలా recording them. దాని మీద ఈ టేస్ట్ ఎలా We needed ఉంటుంది something. ఇప్పుడు ఆ పొగలు వస్తూ అసలు ఫ్రాగ్రెన్స్ అయితే అబ్బా అన్నట్టుందండి. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో మరి చూడాలి. Wow, this is too good. ఎక్కువ వేయకండి, ఐ మీన్ కొంచెం చాలు, లిటిల్ ఇస్ ఎనఫ్. You can pour me. I am okay. అసలు ఆ కప్స్ చూసారా ఎంత క్రేజీగా ఉన్నాయో, మంచి గంధం కలర్లో. మూవీస్లో ఓల్డ్ టైం ట్రైబల్ ఆ ఏరియాస్లో వాళ్ళు పట్టుకుంటారు చూడు, అలా ఉంది ఆ కప్. భలే క్యూట్గా ఉంది. నైస్. యూ టేస్ట్ ఇట్ ఫస్ట్. I will also try it. This one is for you. యా ఓకే, థ్యాంక్ యూ. Yeah. యా చూడండి, కప్ అదిరిపోయింది. Cup आएगा. I know. This is my personal cup. బిటర్. ఓ యువర్ పర్సనల్ కప్. This is my personal cup. ఓకే, ఆరుష్ గారి పర్సనల్ కప్ అంటండి. మాకైతే మంచి జంబో కప్స్ ఇచ్చారు, చూడాలి టేస్ట్. So always smell the coffee. So lot of ఏమంటే the ఫస్ట్ coffee. స్మెల్ చేయాలంట గుట్టకేసే లోపు, అప్పుడే కిక్ వస్తుందండి. పట్టణం చెప్పి అలా తాగొద్దు అంటున్నారు. I am trying different word. నైస్. నేనండి ఫస్ట్ టైం తాగుతున్నాను షుగర్ లేకుండా, అయినా బాగుంది. ఐ జనరली ऐड शुगर एट होम ना, ब्लैक कॉफी को भी शुगर ऐड करती हूँ. So you can even show the roaster says bitterness is very low. Oh. Sweetness will be higher. The acidity will be Okay. lower. So Oh, every lovely. coffee will be different. ఏమండో ఈ ఫార్మ్స్ ఓనర్ ఈ కార్డ్ ఏదైతే ఇందాక చూపించానో దీనిలో చాలా స్పష్టంగా రాశారు, బిటర్నెస్ ఒక్క స్టారే పెట్టారు, అంటే బిటర్నెస్ ఇస్ వెరీ లో. స్వీట్నెస్ దగ్గర 3 stars పెట్టారు, అంటే స్వీట్గా ఉంది న్యాచురల్గానే, ఇన్ ద సెన్స్ పంచదార అంత స్వీట్ కాదు, బట్ తాగగలిగేంత అనమాట. సో చాలా స్పష్టంగా రాశారు. ఎసిడిటీ లెవెల్స్ కూడా చాలా లోగా ఉంటాయి అని చెప్తున్నారు. అది Nice. యు ఆర్ యూస్ టు ఇట్ నా బ్లాక్ కాఫీ. I am also loving it. How is it? It's nice. Yeah, very nice. If you brew it correctly, no, it can be very great. Yeah, okay. And that too, this one I'm making for the first time today. Okay. I can make it even better because we're trying this bean for the first time. ఓకే. Some of the other ones we've tasted before, so we know exactly how it ఏమంటే works. విన్నారా, ఆరుష్ గారు మేము వచ్చినందుకు ఫస్ట్ టైం అది చేసి టేస్ట్ చూసారంట. సో బేసిక్ గా అయితే బీమ్స్ మనం టేస్ట్ చూపించాం, రెసిప్రొకేషన్ అనమాట. సార్ మాకు టేస్ట్ చూపించారు, మేము ఆయనకి టేస్ట్ చూపించాము. I am the fount of black coffee. You like black coffee? That's how it should be. Because if you make ఒరిజినల్ ఇస్ దట్ ఓన్లీ కదా. ఒరిజినల్ గా అయితే ఇలాగే, ఇంక మనం దాన్ని మోడిఫై చేసాం, షుగర్ వేసి మిల్క్ వేసి అండ్ ఆల్. nice one. Awesome. Let's do another one. బాగుందండి. Yes, you like it? తక్కువ చేదు, వగరగా ఒకలాంటి మంచి టింగ్లింగ్ ఫ్లేవర్. Nice. Yeah. So the tingling flavor is the acidity which you're tasting on your tongue. So when you eat an apple, pear, strawberries, all that will leave this pleasant feeling, right? That is also acidity. So acidity can be good and bad. So bad acidities we talk about in terms of మసాలాస్. like things that will leave gases Right. and things like that. But This is good acidity. This is good acidity. Right, That is the lovely. difference. మనం యాపిల్ కొరికినప్పుడు లేకపోతే ఈ పియర్స్ లాంటి ఫ్రూట్స్ అండి, కొన్ని ఎసిడిక్ ఫీలింగ్ వస్తుంది కదా కొరకంగానే, అవన్నీ కూడా గుడ్ ఎసిడిటీ అంట. ఇప్పుడు ఈ కాఫీ తాగుతుంటే కూడా అలాంటి ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. సో ఇది గుడ్ ఎసిడిటీ. సో బ్యాడ్ ఎసిడిటీ ఏంటంటే బిర్యానీస్, పులావ్స్ తింటాం కదా అది. Anytime. Yeah, same. Now we're so used to it. Now we drink all day. We'll drink black. నైస్. ఒకటైతే టేస్ట్ చూసేసాము, ఇప్పుడు సెకండ్ మేకింగ్ చూద్దాము. Which one do you want to do second? Anything? We'll do the French Why the press? same black coffee again? We'll go with that. I mean, third. We'll come to this third or
షల్ వి డూ దిస్? We'll do this one. ఓకే, This is like a long thing. It takes like, ఫ్రెంచ్ ప్రెస్. And this is commonly used at ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం సెకండ్ అండి ఒకటి బ్లాక్ డెకాక్షన్ టేస్ట్ చూస్తాం కదా. ఐ మీన్ ఇది ఫ్రెంచ్ ప్రెస్ ఇంట్లో చేసుకోవచ్చు అంట కొనుక్కుని వెళ్ళి. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారు, చూసి. so again this is also a brewed black coffee, like same 15 drinkable black coffee. ఓకే Yeah, not to mix with milk. ఓకే, ఇది కూడా డ్రింకబుల్ బ్లాక్ కాఫీ అండి. 15 grams ఆఫ్ గింజల పౌడర్ తీసుకుని 45 grams ఆఫ్ వాటర్ 5 times వేస్తున్నారు. వెంటనే కాదు, 30 seconds గ్యాప్తో. No, if you want, just do that again. This one we don't do the 5 times. ఓకే ఓకే, ఏమండి ఇందాకటి దానికి మాత్రమే 5 times, ఇది 5 times కాదంట. We'll only pour it in 2 times. Yeah. దిస్ ఇస్ ఓన్లీ 2 times అండి. We only pour 45 gram once, and Okay. then the second pour may all the water. ఓకే, సో అదండి బేసిక్గా వాటర్ అయితే సేమే. 45 grams ఫస్ట్ టైం పోసి కొంచెం గ్యాప్ ఇచ్చి 30 seconds, సెకండ్ టైం మొత్తం పోసేస్తారంట. సో గింజని బట్టి మేకింగ్ అనమాట. సన్నటి గోధుమ రవ్వ లాగా ఉందండి. నాట్ ఇడ్లీ రవ్వ అంత సన్నగా అయితే గ్రైండ్ చేయలేదు, మన ఫైన్ గోధుమ రవ్వ ఉంటుంది కదా, అలా ఉంది. So adding some more water. యా, ఓకే. ఎంతమందిని టేస్ట్ చూస్తున్నామంటే వాటర్ ఇంకా వేస్తున్నారు. కెటిల్ అయితే భలే ఉంది, బిమ్స్ కదా, రెడ్ కలర్. బ్రూవిస్టా అని రాసింది దాని మీద. Yeah, I believe it's a Japanese company, if I'm not wrong. జాపనీస్ కంపెనీ అంట, అందుకే అలా ఉంది, అంత బ్రైట్గా. shows the British. Yeah, this is actually the year of the snake version. So every year they launch a separate version for which year, because they have the culture. Chinese people have the culture, right? ఓకే Year of the dragon, year of the snake. ఓ Every year is a year, and it repeats ఓకే, after. దిస్ ఇస్ 2026. No, this is 2024, I believe, if Okay. I'm not wrong. Yeah. సో చైనీస్, ఇది జాపనీస్ కదా. Yeah, but Asian people share a lot of the culture. అవునా, That way, ఓకే. yes. సో వీళ్ళండి ఇయర్ ఆఫ్ ఒక్కొక్క యానిమల్ పెట్టుకుంటారంట. ఇయర్ ఆఫ్ డ్రాగన్, ఇయర్ ఆఫ్ స్నేక్ అట్లా. సో ఇది 2024లో ఇయర్ ఆఫ్ స్నేక్ వర్షన్ ఆఫ్ ఇదని చెప్తున్నారు కెటిల్, అందుకే దాని మీద స్నేక్ బొమ్మ ఉంది అలాగా. సో ఫస్ట్ టైం అయితే వేసేసారండి 45 grams. We'll wait 30 seconds. ఓకే, ఒక 30 seconds ఆగి, ఇది ఫ్రెంచ్ ప్రెస్ కదా, నాకు తెలుసా పైన అది ప్రెస్ పెడతారేమో మరి, లేకపోతే వాటర్ వేసేసి ప్రెస్ పెడతారేమో చూడాలి. Yes, after the water. ఓకే So we'll wait 30 seconds. ఓకే. Anywhere you see all these gases will be releasing. So once the gas is పైన released, పొగలు వస్తున్నాయి yes, చక్కగా. it looks like foam on top. ఓకే ఓకే ఓకే, పైన నురగ కూడా ఫామ్ అయిందండి దీనికి, అండ్ పొగలు వస్తున్నాయి మంచిగా. ఒక 30 seconds తర్వాత రిమైనింగ్ వాటర్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నారు. నైస్. And then we will just close it, and we will just leave this to sit. So it will sit okay. for 6 minutes, then we'll Okay. press it down. ఓ, That's it. అది కంప్లీట్ డైరెక్ట్గా ప్రెస్ చేయడం కాదండి, పైన అలా క్లోజ్ చేస్తారు. ఒక 6 minutes దానికి రెస్టింగ్ టైం ఇచ్చి తర్వాత కింద వరకు ప్రెస్ చేసేస్తారంట. సో అది ఇలా చేసుకోవాలి దీన్ని. మనం ఇంట్లో లాంటి ఫిల్టర్ కాఫీ ఇలా ఉంటుంది సేమ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. Preserving the aroma. It's not just preserving, the aroma will be preserved also, but this is a immersion technique where we're leaving coffee and water together for some time and getting the flavors out. In the last one we poured water, ఓకే. so we didn't leave the water in coffee for very long. But here we're soaking it together. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఉన్న డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఫస్ట్ దాంట్లో ఏమో ఎక్కువసేపు కాఫీని వాటర్ని మనం కలిపి ఉంచలేదు, జస్ట్ ఒక 30 seconds గ్యాప్లో వేశారు అండ్ తీసేసుకున్నాం కింద కలెక్ట్ అయిన దాన్ని. ఇది ఈ మెథడ్లో ఏంటంటే కాఫీ పౌడర్ అండ్ వాటర్ కలిపి కొద్దిసేపు ఉంటుందన్నమాట. సుమారుగా ఎంత టైం అండి? 6 to 8 minutes. 6 to 8 minutes ఉంటే తర్వాత ప్రాసెస్ ఏంటో చూడండి, నాకు తెలియదు. So after 2 minutes now, I like to give it one stir. ఓకే, ఒక్క 2 minutes తర్వాత ఒక తిప్పాలంటండి. సో 6 minutes టోటల్ అన్నారు కదా, ఒక 2 minutes తర్వాత ఒకసారి అలా మిక్స్ ఇచ్చారు. So this is very easy. Anybody at home can make without I having know, too I many know. tools. You just Right. need this. You need one spoon, and you Okay. can measure it without. You can do. ఓకే, ఇప్పుడు ఈ డెకాషన్ లో వీ కెన్ యాడ్ మిల్క్ అండ్ షుగర్. This is still a black coffee to drink. Still a black. If you If we want to want add like that- milk and sugar, then you make a stronger decoction, like a decoction, ఓకే, లెస్ వాటర్. less water.
Yeah, go finer on the particle and less water. Okay. You'll get something which is close to decoction. If you want to add we milk, can add it to that the possibly you can add some milk. సో అదండి, ఇంటికి తీసుకుని వెళ్ళే వాళ్ళు మిల్క్ తోటే మేము తాగాలి అనుకుంటే ఇంత వాటర్ యాడ్ చేయకండి. అప్పుడు ఇంత వాటర్ యాడ్ చేస్తే ఎంత మిల్క్ వేసినా, కొంచెం మిల్క్ వేసినా కూడా మీకు వైట్గా ఉంటుంది, స్ట్రాంగ్ కాఫీ రాదనమాట. కొంచెమే వాటర్ వేసుకుని థిక్ డెకాక్షన్ తీసుకుని మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. So you want to do another one in the meantime? Should I prepare the other one? Please. I'll get started. యా, సో ఇది అయ్యేలోపు థర్డ్ కాఫీ ప్రిపరేషన్ చూద్దాం. లెట్స్ నాట్ వేస్ట్ ఆర్ టైం. ఇది కూడా ఫస్ట్ ఒక బ్లాక్ కాఫీ చేసాం కదండి, ఇంచుమించు అలాంటిదే. The instruments are very interesting. इंटरेस्टिंग ना? नहीं, मेरा हमारा केमिस्ट्री लैब याद आ रहा मेरे को. This is like a chemistry equipment. కాలేజ్ డేస్లో 10th క్లాస్లో ల్యాబ్కి వెళ్ళి ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూస్తే వాళ్ళం కదండి, సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే కాఫీ మేకింగ్ ఇలా చూస్తున్నాం యూనిక్గా. But Tarun, how you got this interest? How I got this interest? I started as a home brewer. So I started by wanting to make a better cup of coffee for myself at home. So I used to work at Amazon, and Amazon I used to work late night shifts. So I needed to keep myself awake. So I started making coffee, and slowly I think 4-5 years I did it at home, and then for the last 5 years we're running coffee shops in Hyderabad. So it's a profession rather than a hobby. So we took it from hobby level to profession. ఏమండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు ఈయన ఆరుష్ గారు. ఈయన ఫస్ట్ అమెజాన్లో వర్క్ చేసేవాళ్ళంట, నైట్ షిఫ్ట్లో. అయితే బాగా నిద్ర వచ్చేసేదంట. మంచి కాఫీ తాగాలి, అప్పుడే నేను మెలుకుతూ ఉండగలను అని చెప్పి ఎన్నిసార్లు ఎన్ని కాఫీలు తాగినా ఆయన యూనిక్నెస్ మిస్ అవుతున్నారు, నా కోసం స్పెషల్గా నేనే కాఫీ చేసుకోవాలి అని చెప్పి హోమ్ బ్రూవర్గా స్టార్ట్ చేశారంట ఫస్ట్. సో ఆయనే వెరైటీ ఆఫ్ మేకింగ్స్, ఇన్నోవేటివ్ టెక్నిక్స్ తోటి అలా నేర్చుకుంటూ తర్వాత ఒక 4-5 ఇయర్స్ కాఫీ షాప్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రొఫెషన్గా మార్చుకున్నారంట. చూసారా, ఒక్క నైట్ నిద్ర ఆపుకోవడానికి కాఫీ చేసుకోవాలి యూనిక్గా అన్న థాట్ ఎక్కడికి తీసుకొచ్చిందో ఆయన్ని. ఈ ఎక్విప్మెంట్ మీకు కూడా కావాలి ఇంట్లో అంటే ఇది కూడా కొనుక్కోవచ్చండి. మీరు ఇంత పేషెన్స్తో, ఇంత ఇంట్రెస్ట్గా మీరు కూడా చేసుకోవాలి సేమ్ మెథడ్లో అంటే. Like people coming over here and they are buying this instrument. You could also tell them like how they have to make coffee, right? Yeah, absolutely. If they're buying something, people actually come here a lot to learn how to make better coffee. యా, డెఫినెట్లీ. So I have a lot of people who come and want to try equipment before buying it also. So sometimes we have some open, they can come in and try some coffees. They also come to try to taste coffees. They'll be like, okay, I want to buy a coffee bag, but I'm not sure how good it will be. So they come, they have one small coffee with us, they like it, they'll buy a bag. సో అదండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఈ కాఫీ నచ్చింది, ఈ మెషిన్లో చేసిన కాఫీ నాకు బాగా నచ్చేసింది, నాకు ఇంట్లో కూడా ఇది తాగాలనిపిస్తుంది అంటే ఇది కొనుక్కోవచ్చు. బట్ డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవాలంటే ఇది ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది, మాకు మేకింగ్ తెలీదు అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆయన చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌ టు మేక్ ద కాఫీ ఇన్ దిస్ మెషిన్ అని. మనకి నచ్చితేనే, టేస్ట్ కూడా నచ్చితేనే హ్యాపీగా కొనుక్కోవచ్చు. మంచి ప్రాసెస్ కదా. డైరెక్ట్గా వచ్చి బ్లైండ్గా కొనుక్కెళ్ళి A to Z ఏం తెలియకుండా ఏబీసీలు అలా టఫ్ టైం ఫేస్ చేయకుండా ఈ టెక్నిక్ ఏదో బాగుంది. ఇదేదో పెద్ద సైజ్ బల్బ్లో ఉంది, రివర్స్లో పెట్టిన బల్బ్లో ఉందండి. కానీ గ్లాస్ చాలా థిక్గా ఉంది గైస్, అంటే అంత వేడి నీళ్ళు పోస్తున్నా సరే. ఇక్కడ నంబర్స్ వస్తున్నాయండి. ఇక్కడ తెలుస్తుంది అనమాట ఎంత పోస్తున్నారు, ఎంత ml ఆఫ్ వాటర్ వేశారు, ఎంత టైం అందులో ఉంచాలి అనేది కింద నంబర్స్ వస్తున్నాయి. నేను చూపిస్తాను మీకు. Before we do that, this one is ready. So we can press this. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక మీరు చూసిన మెషిన్ ఇదనమాట. ఇలా నంబర్స్ వస్తున్నాయి. So now it's been 6 minutes. We're going to press it down. ఓకే, ఏమండి 6 minutes అయితే అయిపోయింది. ఈ కాఫీ పౌడర్ అంతా కిందకు వచ్చింది అనమాట. ఈ పైన ఉన్నది డెకాషన్. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేస్తున్నారు చూడండి. అదనమాట, చక్కగా సూపర్గా ప్రెస్ ఇచ్చేసారు. ఇప్పుడు జస్ట్ పైది ఓన్లీ డెకాక్షన్, కింద మొత్తము ఆ కాఫీ పౌడర్ అక్కడ ఉండిపోయింది. సో ఇట్ వోంట్ మిక్స్ నౌ, రైట్? No, it won't mix. Now the grounds are on the bottom. బేసిక్గా ఫ్రెండ్షిప్ కట్ చేసామండి. చక్క రెండు కలిసి ఉన్నాయి ఇప్పటిదాకా. దాన్ని సెపరేట్ చేస్తాం, కాఫీ పౌడర్ని కిందకి పెట్టి ఆ డెకాక్షన్ అంతా పైకి తీసుకొచ్చామన్నమాట. ఇంకా డైరెక్ట్గా తాగేయడమే అంతే. ఏ వేర్ ఇస్ మై కప్ రే? ఓకే, Black coffee taste, I will taste. oh nice. This is Want like some? homemade one. Koraput. Homemade one. Okay. Black paneer.
French press. ఇది ఇంట్లో మేము నెస్కెఫేతో చేసుకుంటాం అప్పుడప్పుడు. అలా ఉందని చెప్తోంది మా ఫ్రెండ్. నేను చెప్తా ఎలా ఉందో. When you smell it, when you drink it, it is different. क्या चाहिए? Cup. ఓకే, ఇది ఎలా ఉందంటే స్మెల్ చేస్తే తను చెప్పినట్టే ఉంది, తాగితే అలా లేదు. కొంచెం ఇంకా ఇందాక ఆయన అన్నారు కదా ఎసిడిటీ, ఆ ఫ్లేవర్ చెంచం అని ఒక కైండ్ ఆఫ్ యూనిక్ ఫీలింగ్ అది వస్తుంది. బాగుంది. మ్యాజిక్ ఆఫ్ కాఫీ టెంప్టోరా. కాఫీ అండి అలవాటు లేని వాళ్ళని కూడా తాగిచ్చేస్తుంది. అలా అంత ఫ్రాగ్రెన్స్ అన్నమాట. చాలా బాగుంది, గుడ్ ఫ్రాగ్రెన్స్, ఫ్రెష్గా ఉంది. పైగా ఇప్పుడే గింజలు ఆ మెషిన్లో వేయడం కదా, అది యూనిక్నెస్. So now we have a third coffee. If you want to see, this is the one we are doing in the siphon. Both coffees are different. All the coffees. This one will be more floral. If you smell, you'll get something that smells like flowers. ఇదైతే మొత్తం పూల తోటలాగా స్మెల్ వస్తుంది, లైక్ ఫ్లవర్ బ్లాసమ్ న్యాచురల్స్ అంటండి ఈ గింజల పేర్లు. సీరియస్లీ రకరకాల పూలు ఉన్న తోటలో ఉంటే వచ్చే ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. యూ వాంట్ టు స్మెల్? లవ్లీ, నో? డిఫరెంట్, కంప్లీట్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్. Nice. Let's grind it. వాట్ ఈస్ దిస్ సెకండ్ ఫ్లేవర్ అండి? ద ఫ్రెంచ్ ప్రెస్ ఫ్లేవర్ వాట్ వీఆర్ డ్రింకింగ్ నౌ. So the French press one we did is a from Koraput. It is Koraput only, no? So this is the one we are drinking. Oh, this is from Kutinkan Estate. ఓకే. It's a different producer again. This is also women-owned farm. ఏమండో ఇప్పుడు సెకండ్ కాఫీ మేము టేస్ట్ చేస్తుంది కుతిన్ ఖాన్ కాఫీ ఎస్టేట్స్ నుంచి. ఇక్కడ కూడా ఒకటి గమనించారా, అమ్మాయిలే ఫామ్ ఓనర్స్ అందరూ. సో తలుచుకుంటే అమ్మాయిలు ఏదైనా చేయొచ్చు. చూడండి వీళ్ళ ముగ్గురు కలిపి పెట్టారంట. ఐ థింక్ ఫ్యూచర్లో మేము కూడా ప్లాన్ చేస్తే పోద్దేమో ఒక కాఫీ ఫామ్. వాట్ యూ సే? ఇక్కడ ఎక్కడైనా చేద్దాం. ఇది థర్డ్ది. ఇప్పుడు ఇందాక పూలు వాసన అన్నాను కదా, ఇది బ్లాసమ్ అండి. అది ఇప్పుడే గ్రైండ్ చేసుకుని వచ్చారు. You smell it and see. చాలా బాగుంది అసలు. పూల సువాసనే. అదేదో జాస్మిన్ టీ, అలా టీలో ఫ్లేవర్స్ చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కానీ కాఫీలో నేను ఎప్పుడు చూడలేదు. అదిరిపోయింది, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. నైస్. Come, let's make it. Okay. We'll make it in this is what we call a siphon. ఓకే, వాట్ ఈస్ దిస్? It's a siphon. It is also a Siphon. coffee brewing equipment. ఓకే. So we're going to put this here, and what will happen is the water will rise. We'll brew Okay. the coffee here, and then we'll let it come back down again. ఓకే. Oh, nice. ఏమంటే ఇది సాయిఫిల్ అంట, కాఫీ బ్రూవర్ పేరు అది. ఇక్కడ వాటర్ రివర్స్లో పైకి వచ్చి బ్రూవింగ్ జరిగి మళ్ళీ కిందకి వచ్చేస్తుందంట డెకాక్షన్. కంప్లీట్లీ రివర్స్ టెక్నిక్. బాగుంది, ఇంట్రెస్టింగ్గా. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, రెడ్గా. కాఫీ ఈజ్ హాట్ అన్న పదానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఈ ఎక్విప్మెంట్. ఇది కూడా చాలా హాట్గా ఉంది. ఐ మీన్ లుక్స్ వైజ్ అండి, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇది చూసారా, పైకి వస్తుంది వాటర్. ఫస్ట్ పైన వేశారు పౌడర్ అంతా. And we'll just mix it in. అలా ఒకసారి మిక్స్ ఇచ్చేసారు. ఇది ఎంత టైం తీసుకుంటారు? So around 30-40 seconds we'll mix it, Okay. and then we'll turn it off. Then Okay. we'll just wait for it to come back down. ఓకే, ఒక 30-40 సెకండ్స్ మిక్స్ ఇచ్చేసి కలిపిన తర్వాత ఆఫ్ చేసేస్తారంటండి. సో స్లోగా అది కిందకి వస్తుందంట. I am enjoying that. Krish would have enjoyed, na? She missed it. She loved coffee a lot. We will get her. We'll get her once, yeah. మా అమ్మాయి అండి, దానికి చాలా ఇష్టం కాఫీ. పాపం ఇప్పుడు లేదు, షీస్ కమింగ్ ఇన్ అ వీక్. యూఎస్ నుంచి వస్తుంది. తను వచ్చాక డెఫినెట్గా ఇంకొక విజిట్ వేస్తాం ఇక్కడికి. We'll go down. యా. ఓకే, సో ఇట్ సైడ్ ఒక రొటేటింగ్ నాబ్ లాగా ఉందండి ఆఫ్ చేసేది. సో ఆఫ్ చేస్తారనమాట. స్లోగా ఇది ఇలా దిగుతుంది. మీకు చూపిస్తాను ఉండండి. Tell him I'm just doing something. You can wait for a few minutes. Okay. ఇదిగోండి ఇదన్నమాట. సో ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతోంది. సో దీన్ని ఆపారు. ఇది ఆఫ్ బటన్. I am proud of you. పక్కడం. ఏ ఇట్స్ కమింగ్.
చూసారా పైన ఉన్న డెకరేషన్ వచ్చేస్తుంది. ఎంత టైం ఉంచామండి? ఐ థింక్ Maybe a minute more it will be ready. It's almost ready. ఐ థింక్ 40 seconds తిప్పిన తర్వాత 40 seconds stirring and then we turn it off. ఇమ్మీడియట్లీ. Yes, after 40 seconds. ఓకే, yes. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఐ థింక్ ఫ్యూ సెకండ్స్. Yeah, it takes a minute, maybe a minute for it to come back down. Oh. But now everything is in the chamber. టోటల్ గా లెస్ దెన్ 2 minutes లో అయిపోతుంది మొత్తం అంతా. చూసారా వచ్చేసింది మొత్తం అంతా డెకరేషన్. నైస్. డెకరేషన్ అనకూడదండి, డ్రింకబుల్ కాఫీ అనాలి. Yeah. That's your coffee. నైస్. చూసారా ఎమ్మీ అండ్ ఫ్లేవర్బుల్ కాఫీ రెడీ అయింది. థర్డ్ కాఫీ ఇది. This is the third coffee. This is a floral coffee. So, flower notes. I'll give you another cup. This one? యా, సో ఇదండి, ఇది చేసినాం మనం ఇప్పుడు. ఇది ఫ్లోరల్ కాఫీ అనమాట, బ్లాసమ్స్ అనే బ్రాండ్. Right. Should I pour it? యా You're done with yours? యా, డన్ డన్ అయినా. అబ్బా ఈ ఫ్లేవర్ అదిరిపోయింది బీమ్స్, భలే ఉంది ఫ్రాగ్రెన్స్. ఇదైతే కంప్లీట్ ఒక కంప్లీట్ యూనిక్ అండ్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఇప్పుడు దాకా తాగినవైతే రెగ్యులర్గా తాగేదానికి చాలా దగ్గరగా ఉంది. ఇదైతే అసలు కంప్లీట్ యూనిక్, లైఫ్ టైంలో ఒకసారి టేస్ట్ చూడాల్సిన ఫ్లేవర్ అనమాట. బ్లాసమ్స్ కాఫీ. Yeah, see, you're like, ఈ yes. ఫామ్ ఓనర్స్ I will ఎవరో have కానీ for చాలా today. థ్యాంక్స్ అండి. మీరు పెట్టిన ఫామ్ వల్ల మాకు ఈ తాగే అవకాశం వచ్చింది ఇవాళ. బాగుంది, పర్ఫ్యూమ్డ్. It'll be very hot. అలా पीने का मन नहीं कर रहा मुझे. इतना अच्छा स्मेल है ना, खाली स्मेल करने से हो जा रहा అది है. చూసారండి, మా ఫ్రెండ్ అంటుంది ఎంత మంచి సువాసన పూల ఫ్రాగ్రెన్స్ వస్తుందంటే తాగబుద్ధి అవ్వట్లేదు, అలా వాసన చూడాలనిపిస్తుంది అంటుంది. ఓ జాపనీస్ టీ వేసారైతానా? ఐ మీన్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ జాపనీస్. It's very much like a tea, right? This is like a Floral green tea, tea. jasmine green tea or something like that. Yeah. ఇందాక అన్నాను కదండి, ఫ్లోరల్ టీస్ లాగా ఉంది. కాఫీ తాగిన ఫీలింగ్ లేదు, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇది రెగ్యులర్ అండి. No, I'm actually, this is the same one. We're doing this one. ఓకే, This is the house coffee. So this is the house blend we use for espresso, cappuccinos, all Okay. those drinks. ఏమంటే ఇది జనరల్గా ఇంట్లో చేసుకునే కామన్ కాఫీ, హౌస్ కాఫీ అంట. చాక్లెట్ నట్స్ అని ఉంది, ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో. అది జనరల్గా ఎస్ప్రెసో మెషిన్లోకి అయితే ఈ కాఫీ బీన్సే వాడతారంట. ఇప్పుడు ఫస్ట్ కాఫీ అదే సేమ్ అంతే. 15 grams ఆఫ్ సీడ్స్ తీసుకున్నారు, మెషిన్లో పౌడర్ చేసి మేకింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. So this one we take a little more. We're taking around 18 grams. ఓకే, ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారండి, 18 grams అంట. But why no? Because the machine, each machine will have different space requirement. This will take 16 to 18 grams. If I put Okay. 15, it will be too less for this. ఓకే ఓకే, సో ఈ మెషిన్లో ఉన్న కప్ సైజుని బట్టి 18 grams తీసుకున్నారంటండి. అదర్వైజ్ 15 grams కప్ సైజ్ అనుకోండి, 15 grams తీసుకుంటారు. సో మెషిన్ని బట్టి కాఫీ మెషర్మెంట్. షో దట్ మెషిన్. इधर आ जाओ ना तो. Yeah, if you can come off, you can come off here if you want. नजदीक से Because दिखाओ. this will be better to see close by. సో కంప్లీట్ ఇప్పుడు ఇందులో చేసుకుంటున్నాం ఫోర్త్ కాఫీ. చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. We will make a latte. We're making a latte today. Milk coffee for you. Yeah. ఐ నో, ఐ లవ్ ఇట్. So hot latte is what we're making today. నా ఫేవరెట్ మిల్క్ తో చేసిన కాఫీ నాకు చాలా ఇష్టం అండి. సో నా ఫేవరెట్ కాఫీ లాస్ట్ కి ఇస్తున్నారు. Okay, so what we do is we will grind the coffee. Okay. ఓకే, ఫస్ట్ గ్రైండింగ్ అండి, గ్రైండ్ చేస్తున్నారు. ఇది ఫైన్ గా తీసుకున్నారా పౌడర్? Yes, this will be very fine. It's almost like South Indian filter coffee fine. చూసారా అండి, ఇది మనం ఇంట్లో వాడుకునే సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అంతా ఫైన్ గ్రైండ్ చేశారు. అదేమో ఇందాక కొంచెం రవ్వగా ఉంది కదా, ఇది కొంచెం ఎక్కువ గ్రైండింగ్ అయింది. Okay. ఇప్పుడు ఆ కప్లో వేసుకున్నారు. ఇప్పుడు ఇది ఈ ఎస్ప్రెసో మెషిన్లోకి పంపిస్తున్నారు. చూడండి, బాగా ఎక్కడ
ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా ప్రెస్ చేశారు, కంప్రెస్ చేశారు పౌడర్ని. Yes. అక్కడ కనెక్ట్ చేశారు. ఇక్కడ మనకి థిక్ డెకాక్షన్ వస్తుంది అనుకుంటున్నా ష్యూర్గా. వావ్, మిడిల్లో నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, అటు నుంచి ఇటు నుంచి పడుతుంది. ఎంత బాగుందో, నైస్. ఓ ఓ రిఫ్లెక్షన్, నేను చూడు సెకండ్ కప్ అటుపక్క ఉందేమో అనుకుంటున్నాను ఈ కప్ రిఫ్లెక్షన్ చూసి. నైస్. అంటే ఎంత అవసరమో అంత డెకాక్షన్ పడింది చూసారా మాన్యువల్, అంటే మనం చెప్పకుండా. Yeah, we can ఇంత check the చాలు. buttons actually. नहीं इट्स ओके, मेरा आवाज आता है, ले लो. बिकॉज मेकिंग मुझे नहीं आता ना. This is hot water. We're steaming milk now. Oh, So we're steaming milk for putting it into your coffee. ఓకే ఓకే ఓకే. మిల్క్ని వేడి చేస్తున్నారండి. సో అదొక జగ్ లాగా ఉంది. మిల్క్ని వేడి చేసి ఇప్పుడు ఈ డెకాషన్లోకి యాడ్ చేస్తారంట. బేసిక్గా మిల్క్ కాఫీ అనమాట. भाई आज जो एक्सपीरियंस किया है ఏమండో ఈ మిషన్స్ అందంగా ఉన్నాయని చెప్పేసి చకచక వాడేయడం కాదు. చూసారా అరుష్ గారు ఎంత నీట్గా వైప్ చేసుకుంటున్నారో. మనం ఇంట్లో వాడినా కూడా అంత నీట్గా అలాగే మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడే ఎక్కువ రోజులు మన్నుతాయి అవి. చూడండి చూడండి మిల్క్ యాడ్ చేస్తున్నారు, క్రేజీ. నజ్దీక్ సే దిఖాओ. లవ్లీ. ఓ చూసారా ఈ డిజైన్ ఎలా వస్తుంది అనుకునేదాన్ని ఇన్ని రోజులు. ఇదన్నమాట సీక్రెట్. చూసారా అంటే వేసిన విధానం, వావ్, నేను ఫస్ట్ టైం చూసాను. చాలా బాగుందండి అసలు, లవ్లీ. చూడండి ఇది బీమ్స్. వైల్ పోరింగ్ ఓన్లీ హీ మేడ్ ద డిజైన్, యూ నో, టూ గుడ్. सी कम कम इतना ज़्यादा तो मेरे से नहीं होता है. I think we can share this. You can have it. I can make one more if she wants. No, 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 enough. she can't Oh, have I can't have so much. I'll give. No problem. you have it and then you Yeah. ఇంత అందమైన డిజైన్ చెడగొట్టాలని లేదండి నాకు, కానీ ఆప్షన్ లేదు, తప్పదు ఇంకా. this art also you will teach over here. Yeah. It takes practice, but we do teach. చాలా బాగుంది, క్రీమీ క్రీమీగా ఒకలాంటి భలే యూనిక్ ఫీలింగ్. ఈ ఆర్ట్ ఎలా చేయాలో కాఫీ మీద షేప్స్ కూడా సార్ నేర్పిస్తారంటండి. ఇదైతే అసలు అదిరిపోయింది. ఇలా ఇలా పోస్తూనే ఎలా వచ్చేసిందో మ్యాజిక్ లాగా డిజైన్ చేస్తారు ఆయన. చాలా బాగుంది. ఫస్ట్ టైం షుగర్ లేకుండా తాగుతున్నాను, అయినా బాగుంది కాఫీ. with very expressions like It's nice. It's nice. Yeah. This is what I want. what I want Come actually. Come. You start enjoying. Come. to feel है ना मैं कैसे भी ठंडे This will not be very hot. It will be It's warm. perfect It's warm. temperature to drink right now. That way. तेरे को I'll give pour it. करना नहीं आएगा, मुझे pour करना No, no, have it from the same cup. Have it. ठीक है मेरे को दे दे. Very nice. Creamy feeling is there. वही है ना, वही तो Foamy, creamy feeling is Yeah, there. it's not too much foam also. It's like very mild. Yeah, mild. Very ఎక్కువ light. నురగలేదు, కనిపించినంత ఎక్కువ నురగలేదండి. తాగుతుంటే కమ్మగా ఉంది, బాగుంది. నేను ఇన్నాళ్ళు ఒక ఇదిలో ఉండేదాన్ని, ఒక ఒడియూసే మిత్ అంటారు కదా, షుగర్ వేస్తేనే కాఫీకి టేస్ట్ వస్తుంది అని చెప్పి. బట్ నో, ఈరోజు అది క్లియర్ అయిపోయింది. వితౌట్ షుగర్ కనుక మీకు కాఫీ తాగడం అలవాటు అయితే షుగర్ తోటి మీరు ఇంకా చస్తే తాగరు అసలు, అంత బాగుంది. సో నైస్ నా. वही है मेरे को पीने का It's so good that you won't want to have it. Yeah. నేను అందుకే డిస్టర్బ్ చేయకుండా స్లోగా తాగాను, ఆ లీఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందా అన్నట్టుగా. No, but యూ go for డ్రింక్ it. అండ్ Yeah. గివ్ ఇట్ టు రోహన్ ఆల్సో, హీల్ ఆల్సో టేస్ట్. मेरे को तो मिल्क टी है ना. ఏ పీలే, ఇట్స్ Just గుడ్. have a sip, taste it. Ah, You don't just need to have taste the it. whole thing. Yeah. We'll finish off, don't worry, but you taste, you love it. अच्छा है, creamy creamy है ना. Okay रोहन, you taste. तू कैमरा ले लो रे. Taste it बेटा.
నేను ఇక్కడికి రావడానికి రీజన్ మా రోహన్ అండి. పాపం తను చెప్పాడు, ఆంటీ ఇక్కడ కాఫీ ల్యాబ్ ఉంది. తను ఇంటర్న్షిప్ లాగా వర్క్ చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు అనమాట. సో నన్ను పాపం 1 వీక్ నుంచి ఎంటబడి తీసుకొచ్చాడు. నైస్ నా, హ్యావ్ ఇట్ ఆదా పీలో దెన్ ఐల్ హ్యావ్. సో పాపం రండి అని ఫోర్స్ చేసి తీసుకొచ్చాడు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు, మొత్తం క్రెడిట్ అయితే ఇవ్వను, 50% రోహన్కి ఇస్తే 50% ఆరుష్ గారికి ఇస్తాను. ఈయనైతే పాపం ఫుల్ మా కోసం టైం ఇచ్చి ఈ టైంకి రండి అని మొత్తం ఇంత పేషెన్స్ తోటి ఆయన టైం ఇస్ ప్రీషియస్ అండి. ఈ రోజుల్లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని 4 types of coffees. No problem at all. I'm happy you enjoyed it. Yeah. This is just different experience for all. Yeah. It's very nice because people don't know about it. తెలీదు, So, ఎవరికి yeah, తెలీదు. no one knows. Nobody knows that. కంప్లీట్లీ యూనిక్ ఐడియా. నేను ఇన్ని చాలా వ్లాగ్స్ చేశాను ఇప్పటికి. లైక్ కామన్ గా నేను ఎక్కడెక్కడికి వెళ్తే అది చూపిస్తాను, కానీ ఇదైతే కంప్లీట్లీ యూనిక్. నాకైతే యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. The first day I came here with Rohan, by that time only I was thinking that we should make a vlog, and then he joined. Yeah, he told me he wants to do it. She wants to do it. I said, please do it. I don't Yeah, mind. Just thank that we you. should keep ourselves free for it. The thing is, Yeah. the people should know about it. Yes. The people Awareness are is not not having there. that awareness. Yes. Yeah. నేను వాట్ మేడ్ మీ వరీడ్ ఈజ్, ఇప్పుడు తనకి కెమెరా షై ఉంది కదండి. సో ఐ థాట్ ఇంకెవరన్నా ఎక్కువ మంది ఉండి వాళ్ళకి ఇష్టం ఉండదు రావడం. That's why I asked you not to come that day. Because then there was an event. it will be tough There will be for- 8-10 people here. Everyone you'll have to ask, are you okay? Can Are I- you are okay? you Are you okay? okay? That's Why tough should we do all with that? me. Yeah, This is more free. Yeah. No one is there to నేను disturb. యాక్చువల్గా ఇంతకు ముందే ప్లాన్ చేశానండి ఇక్కడికి వచ్చి తీయాలని, కానీ ఆ రోజు ఏదో ఈవెంట్ ఉందన్నమాట, కాఫీ టేస్టింగ్ ఈవెంట్. పాపం ఆరుష్ గారు చెప్పారు, లేదు మేడం అంతమంది ఉంటే మీకు కష్టం తీయడానికి, కొంతమందికి ఇష్టం ఉండదు వీడియోలో రావడం. సో అందుకని మీరు ఈ రోజు రండి అంటే మేము ఈ రోజు వచ్చాం. సో అందుకే ప్రశాంతంగా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. We should also get Anna and your mom. My mom, yeah, she would have enjoyed it. She would have continuously blabber without giving me, space to talk. Space to talk also. My yeah. mom, my God, She loves coffee. loves. She's mad of coffee. ఏమండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాఫీస్ అయితే టేస్ట్ చూసేసాము. బట్ మనం ఇంట్లో మన అమ్మ కాఫీ కల్పించినా, మన అత్తమ్మ కాఫీ కల్పించినా, హస్బెండ్ కాఫీ కల్పించినా సరే ఒక సిప్ వేసి అబ్బా అదర్ కొట్టేసావు, భలే చేసావు అంటాం కదా. కానీ దాని వెనుకున్న కష్టాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఫార్మర్ అండి, రైతు ఎవరైతే గింజల్ని పండించి హార్వెస్ట్ చేస్తాడో ఫస్ట్ క్రెడిట్ అతనికి వెళ్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్లో ఆ కాఫీ గింజల్ని వేయించే పద్ధతి, లో ఫ్లేమ్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని రోస్ట్ చేస్తారు. సెకండ్ క్రెడిట్ వీళ్ళకి వెళ్తుంది. అండ్ దెన్ థర్డ్ స్టెప్లో బ్రూవింగ్ అండి, ఈ డెకాక్షన్ తీసే విధానం. ఇది ఆల్మోస్ట్ మన ఇంటికి వచ్చేసిన తర్వాత మనకు ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళకి వెళ్తుంది. ఈ 2 స్టెప్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఈ స్టెప్ పర్ఫెక్ట్గా లేకపోతే కాఫీ ఫెయిల్ అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఈ 3 కలిస్తేనే మనం తాగే కప్పు మధురంగా టేస్టీగా ఉంటుంది. అవునా? అవును అనేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఏమంటే పైన చూసినంత ఒక అయితే కింద ఇది మెయిన్ అవుట్పుట్ అనమాట. సో పైన ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు హౌస్ ఆఫ్ ట్రైనింగ్ ఇది బిలాంగ్ టు ఆరుష్ గారే, ఓనరే. సో ఇలాంటి అవుట్లెట్స్ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఏమైనా ఒకసారి రిక్వెస్ట్ అండి, ఇదేమో అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట, శరత్ సిటీ మాల్స్లో ఆర్ శరత్ సిటీ ఆర్ ఏఎంబి మాల్. మనం చూసిన మేకింగ్ యూనిట్ ఏమో సెకండ్ ఫ్లోర్లో ఉంది. వీళ్ళకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి ఇది, ఒకటి నానక్రామ్లో, ఇంకొకటి కేర్ హాస్పిటల్ అండి. కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి, రైట్, బంజారా హిల్స్. ఓకే, కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో ఇదండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి రిక్వెస్ట్ అండి. Types of coffee flavors with all coffee beans. అదండి ఇవాళ వ్లాగ్. అదిరిపోలా ఖచ్చితంగా కాఫీ లవర్స్కి అయితే పిచ్చెక్కిపోయి ఉంటుంది ఈ వ్లాగ్ చూస్తే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్కసారి ఎన్ని ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయో చూసి వ్లాగ్ని ఎండ్ చేసేస్తాను. అన్నట్టు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వ్లాగ్ మీకు జెన్యూన్గా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి కాఫీ వెనకాలన్న ఈ కథ తెలియదు కాబట్టి మనం తెలిసేట్టు చేద్దాం. ఉండదా? బాయ్.